ప్రపంచంలోనే అత్యంత ధనవంతుల్లో ఒకరైన మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ కూతురు ఏకంగా 20 ఏళ్ల జైలు శిక్ష పడే ప్రమాదంలో పడితే ఎలా ఉంటుంది? వినడానికి నమ్మశక్యంగా లేకపోయినా ఇది పచ్చి నిజం. బిలియనీర్ల పిల్లలు కొత్త వ్యాపారాలు ప్రారంభించడం సాధారణమే. కానీ స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయంలో చదువుకున్న ఇద్దరు హై ప్రొఫైల్ యువతులు పెట్టిన ఒక టెక్ కంపెనీ ఇప్పుడు అమెరికా చరిత్రలోనే అతిపెద్ద సైబర్ మోసాల జాబితాలో చేరిపోయే పరిస్థితి వచ్చింది. ఆన్లైన్ షాపింగ్ చేసే అమాయక కస్టమర్ల పేర్లతో రహస్యంగా కోట్లాది రూపాయల కమిషన్ నొక్కేశారని తీవ్రమైన ఆరోపణలు ఇప్పుడు తుఫాన్లా విరుచుకుపడ్డాయి. ఆ ఇద్దరిలో ఒకరు స్వయంగా బిల్ గేట్స్ కూతురు ఫీబీ గేట్స్ కావడం ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుంది. అసలు ఫియా అనే కంపెనీ వెనుక జరిగిన డిజిటల్ దందా ఏంటి? 20 ఏళ్ల జైలు శిక్ష దాకా వెళ్ళిన ఆ కుకీ స్టఫింగ్ కథేంటో వివరంగా చూద్దాం. ఈ కథ స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయంలో మొదలైంది. బిల్ గేట్స్ కుమార్తె ఫీబీ గేట్స్, ఆమె ప్రాణ స్నేహితురాలు సోఫియా కియాని ఇద్దరూ కలిసి అక్కడ చదువుకున్నారు. చదువు పూర్తయ్యాక టెక్ ప్రపంచంలో కొత్తగా ఏదైనా సాధించాలనే తపనతో ఫియా అనే ఒక స్టార్టప్ ప్రారంభించారు. ఇది ఒక AI ఆధారిత డిజిటల్ పర్సనల్ షాపింగ్ అసిస్టెంట్. సాధారణంగా మనం అమెజాన్, ఇతర ఆన్లైన్ షాపింగ్ సైట్లలో ఏవైనా వస్తువులు కొనేటప్పుడు తక్కువ ధర ఎక్కడ ఉందో వెతకడం కష్టం. ఈ ఫియా బ్రౌజర్ ఎక్స్టెన్షన్ను డౌన్లోడ్ చేసుకుంటే అది ఆటోమేటిక్గా ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న డిస్కౌంట్ కోడ్లు, కూపన్లు వెతికి పడుతుంది. వినడానికి ఇది కస్టమర్లకు ఎంతగానో ఉపయోగపడే ఒక మంచి టెక్నాలజీ టూల్ లాగే అనిపిస్తుంది. కానీ సాధారణంగా ఇలాంటి డిస్కౌంట్ ఎక్స్టెన్షన్లు ఉచితంగా సేవలు అందిస్తూ ఎలా డబ్బులు సంపాదిస్తున్నాయో అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. ఉదాహరణకు, మీరు ఆన్లైన్లో ఒక బట్టలు లేదా ల్యాప్టాప్ కొంటున్నారు అనుకుందాం. ఈ ఫియా ఎక్స్టెన్షన్ మీకు 10% డిస్కౌంట్ కూపన్ చూపిస్తుంది. మీరు పేమెంట్ చేసేటప్పుడు ఆ కూపన్ను ఉపయోగిస్తారు. మీరు అలా కూపన్ వాడగానే ఫియా సాఫ్ట్వేర్ మీ కంప్యూటర్లో కుకీ అనే డిజిటల్ ట్రాకింగ్ ఫైల్ను ఉంచుతుంది. ఆ ఫైల్ షాపింగ్ సైట్కు ఒక సమాచారం పంపుతుంది. ఈ కస్టమర్ ఫియా ఎక్స్టెన్షన్ ద్వారానే వచ్చి కొనుగోలు చేశాడు అని. దానికి ప్రతిఫలంగా ఆ రీటైల్ కంపెనీ తను అమ్మిన లాభంలో కొంత భాగాన్ని ఫియాకు కమిషన్ రూపంలో చెల్లిస్తుంది. ఇది లీగల్గా జరిగే ఆన్లైన్ అఫిలియేట్ మార్కెటింగ్ విధానం. అయితే ఇక్కడే అసలు ఫ్రాడ్ మొదలైంది. ఆరోపణల ప్రకారం ఫియా కంపెనీ నిజాయితీగా పనిచేయలేదు. కస్టమర్లు ఫియా చూపించిన కూపన్ కోడ్లను ఉపయోగించుకోకపోయినా, అసలు ఆ ఎక్స్టెన్షన్ సహాయం లేకుండా సొంతంగా కొనుగోలు చేసినా కూడా రహస్యంగా బ్యాక్గ్రౌండ్లో మీ కంప్యూటర్లో ఈ కుకీ ఫైళ్లను బలవంతంగా పంపింది. అంటే మీరు మీ సొంత తెలివితో లేదా వేరే మార్గంలో వస్తువు కొన్నా సరే, మా వల్లే ఈ కొనుగోలు జరిగింది అని ఆన్లైన్ రీటైలర్లను ఫియా మోసం చేసింది. వారి నుంచి అక్రమంగా కోట్ల రూపాయల కమిషన్ను దండుకుంది. సైబర్ నేరాల పరిభాషలో ఇలాంటి మోసాన్ని కుకీ స్టఫింగ్ అంటారు. తక్కువ శ్రమతో అడ్డదారిలో కోట్లు సంపాదించడానికి కొన్ని టెక్ కంపెనీలు చేసే సైబర్ దందా ఇది. అమెరికా చట్టాల ప్రకారం ఈ కుకీ స్టఫింగ్ అనేది చిన్నపాటి తప్పు కాదు. ఇంటర్నెట్, డిజిటల్ మాధ్యమాలను ఉపయోగించి ఇతరులను మోసం చేసి డబ్బులు నొక్కేయడానికి అక్కడ ఫెడరల్ వైర్ ఫ్రాడ్ అనే తీవ్రమైన నేరంగా పరిగణిస్తారు. అమెరికాలో ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలు ఇలాంటి ఆర్థిక నేరాలపై అత్యంత కఠినంగా వ్యవహరిస్తాయి. ఒకవేళ కోర్టులో ఈ వైర్ ఫ్రాడ్ నేరం రుజువైతే చట్టపరంగా గరిష్టంగా 20 ఏళ్లు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. ప్రపంచంలోనే అతిపెద్ద టెక్ దిగ్గజం బిల్ గేట్స్ కుమార్తె ఇలాంటి తీవ్రమైన వైర్ ఫ్రాడ్ ఆరోపణలో చిక్కుకోవడం మొత్తం అమెరికన్ బిజినెస్ సర్కిల్స్ను షాక్కి గురి చేసింది. ఈ వివాదం తీవ్ర రూపం దాల్చడంతో ఫియా సంస్థ స్పందించలేక తప్పలేదు. జూలై నెలలో ఆ కంపెనీ ప్రతినిధులు మాట్లాడుతూ తమపై వచ్చిన ఆరోపణలు నిజం కాదని, అది కేవలం ఒక టెక్నికల్ ఇష్యూ మాత్రమేనని వివరణ ఇచ్చారు. ఆ సమస్యను తాము గుర్తించిన వెంటనే దానికి కారణమైన ఫ్యూచర్లను సిస్టమ్ నుంచి శాశ్వతంగా తొలగించామని చెప్పారు. అంతేకాకుండా ఆ లోపం వల్ల భాగస్వామ్య కంపెనీల నుంచి అదనంగా వచ్చిన కమిషన్ నిధులను తిరిగి వారికి చెల్లించే ప్రక్రియను కూడా ప్రారంభించారని వెల్లడించారు. అయితే కథ ఇక్కడితో ముగియలేదు. ఈ వ్యవహారంలో అత్యంత కీలకమైన మలుపు ఏంటంటే, ఈ కుకీ స్టఫింగ్ లోపం గురించి ఫియా సంస్థ వ్యవస్థాపకులు అంటే ఫీబీ గేట్స్, సోఫియా కియానాలకు 7 నెలల క్రితమే తెలుసని ప్రధాన ఆరోపణ. అంతర్గతంగా ఈ సమస్య ఉందని తెలిసినప్పటికీ 7 నెలల పాటు దానిని సరిదిద్దకుండా అక్రమంగా వచ్చిన కమిషన్ డబ్బులను దోచుకుంటూనే ఉన్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇది నిజంగానే పొరపాటున జరిగిన సాంకేతిక లోపమా, లేక కావాలని చేసిన సైబర్ స్కామా అనేది ఇప్పుడు లీగల్ విచారణలో అత్యంత కీలకంగా మారింది.
7 నెలల పాటు ఈ విషయాన్ని దాచిపెట్టారనే ఆరోపణలు నిజమని తేలితే ఫీబీ గేట్స్తో పాటు ఆమె భాగస్వామి తీవ్రమైన న్యాయపరమైన చిక్కులను ఎదుర్కోవాల్సి వస్తుంది. బిల్ గేట్స్ కుమార్తె కావడం వల్ల ఈ కేసుకు అంతర్జాతీయ స్థాయిలో ప్రాముఖ్యత లభించింది. పరువుతో పాటు కెరియర్ కూడా ప్రమాదంలో పడింది. ఒక పక్క లీగల్ విచారణ వేగవంతం అవుతూ ఉండడంతో రాబోయే రోజుల్లో ఈ కేసు ఎలాంటి మలుపులు తిరుగుతుందనేది ఆసక్తికరంగా మారింది. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఈ కథ స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయంలో మొదలైంది. బిల్ గేట్స్ కుమార్తె ఫీబీ గేట్స్, ఆమె ప్రాణ స్నేహితురాలు సోఫియా కియానీ ఇద్దరూ కలిసి అక్కడ చదువుకున్నారు. చదువు పూర్తయ్యాక టెక్ ప్రపంచంలో కొత్తగా ఏదైనా సాధించాలనే తపనతో ఫియా అనే ఒక స్టార్టప్ ప్రారంభించారు. ఇది ఒక AI ఆధారిత డిజిటల్ పర్సనల్ షాపింగ్ అసిస్టెంట్. సాధారణంగా మనం అమెజాన్, ఇతర ఆన్లైన్ షాపింగ్ సైట్లలో ఏవైనా వస్తువులు కొనేటప్పుడు తక్కువ ధర ఎక్కడ ఉందో వెతకడం కష్టం. ఈ ఫియా బ్రౌజర్ ఎక్స్టెన్షన్ను డౌన్లోడ్ చేసుకుంటే అది ఆటోమేటిక్గా ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న డిస్కౌంట్ కోడ్లు, కూపన్లు వెతికి పడుతుంది. వినడానికి ఇది కస్టమర్లకు ఎంతగానో ఉపయోగపడే ఒక మంచి టెక్నాలజీ టూల్ లాగే అనిపిస్తుంది. కానీ సాధారణంగా ఇలాంటి డిస్కౌంట్ ఎక్స్టెన్షన్లు ఉచితంగా సేవలు అందిస్తూ ఎలా డబ్బులు సంపాదిస్తున్నాయో అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. ఉదాహరణకు మీరు ఆన్లైన్లో ఒక బట్టలు లేదా ల్యాప్టాప్ కొంటున్నారు అనుకుందాం. ఈ ఫియా ఎక్స్టెన్షన్ మీకు 10% డిస్కౌంట్ కూపన్ చూపిస్తుంది. మీరు పేమెంట్ చేసేటప్పుడు ఆ కూపన్ను ఉపయోగిస్తారు. మీరు అలా కూపన్ వాడగానే ఫియా సాఫ్ట్వేర్ మీ కంప్యూటర్లో కుకీ అనే డిజిటల్ ట్రాకింగ్ ఫైల్ను ఉంచుతుంది. ఆ ఫైల్ షాపింగ్ సైట్కు ఒక సమాచారం పంపుతుంది. ఈ కస్టమర్ ఫియా ఎక్స్టెన్షన్ ద్వారానే వచ్చి కొనుగోలు చేశాడు అని. దానికి ప్రతిఫలంగా ఆ రీటైల్ కంపెనీ తను అమ్మిన లాభంలో కొంత భాగాన్ని ఫియాకు కమిషన్ రూపంలో చెల్లిస్తుంది. ఇది లీగల్గా జరిగే ఆన్లైన్ అఫిలియేట్ మార్కెటింగ్ విధానం. అయితే ఇక్కడే అసలు ఫ్రాడ్ మొదలైంది. ఆరోపణల ప్రకారం ఫియా కంపెనీ నిజాయితీగా పనిచేయలేదు. కస్టమర్లు ఫియా చూపించిన కూపన్ కోడ్లను ఉపయోగించుకోకపోయినా, అసలు ఆ ఎక్స్టెన్షన్ సహాయం లేకుండా సొంతంగా కొనుగోలు చేసినా కూడా రహస్యంగా బ్యాక్గ్రౌండ్లో మీ కంప్యూటర్లో ఈ కుకీ ఫైళ్లను బలవంతంగా పంపింది. అంటే మీరు మీ సొంత తెలివితో లేదా వేరే మార్గంలో వస్తువు కొన్నా సరే మా వల్లే ఈ కొనుగోలు జరిగింది అని ఆన్లైన్ రీటైలర్లను ఫియా మోసం చేసింది. వారి నుంచి అక్రమంగా కోట్ల రూపాయల కమిషన్ను దండుకుంది. సైబర్ నేరాల పరిభాషలో ఇలాంటి మోసాన్ని కుకీ స్టఫింగ్ అంటారు. తక్కువ శ్రమతో అడ్డదారిలో కోట్లు సంపాదించడానికి కొన్ని టెక్ కంపెనీలు చేసే సైబర్ దందా ఇది. అమెరికా చట్టాల ప్రకారం ఈ కుకీ స్టఫింగ్ అనేది చిన్నపాటి తప్పు కాదు. ఇంటర్నెట్, డిజిటల్ మాధ్యమాలను ఉపయోగించి ఇతరులను మోసం చేసి డబ్బులు నొక్కేయడానికి అక్కడ ఫెడరల్ వైర్ ఫ్రాడ్ అనే తీవ్రమైన నేరంగా పరిగణిస్తారు. అమెరికాలో ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలు ఇలాంటి ఆర్థిక నేరాలపై అత్యంత కఠినంగా వ్యవహరిస్తాయి. ఒకవేళ కోర్టులో ఈ వైర్ ఫ్రాడ్ నేరం రుజువైతే చట్టపరంగా గరిష్టంగా 20 ఏళ్లు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. ప్రపంచంలోనే అతిపెద్ద టెక్ దిగ్గజం బిల్ గేట్స్ కుమార్తె ఇలాంటి తీవ్రమైన వైర్ ఫ్రాడ్ ఆరోపణలో చిక్కుకోవడం మొత్తం అమెరికన్ బిజినెస్ సర్కిల్స్ను షాక్కి గురిచేసింది.